హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజామ్ మండలం తుపత్రాల గ్రామంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనము ఇక్కడ సిడిపత్తి గురించి మనం అయితే తెలుసుకుందాము. మీ పేరన్నా? ఏ ఊరు? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు పంటని? ఇది 4 ఏళ్ళ. 4 ఏళ్ళు అయింది పంట వేసి. 4 ఏళ్ళ నుంచి ఇదే పంట వేస్తున్నారా? ఏమన్నా ఈ విత్తనాలు మాత్రం ఏమన్నా ప్రతి సంవత్సరం మారుస్తున్నారా, ఇదే పంటనే వేస్తున్నారా? ప్రతి సంవత్సరం మారుస్తారు. ఇప్పుడు ఏ రకమైన విత్తనాలు వేసినారు? ఇప్పుడు ఇది 3344 అవునవును, 3344 ఆ పంట వేసినారా? బాగా వస్తుందని చెప్పినారా పంట? ఇది ఎన్ని రోజులు అయింది పంట వేసేది? 2.5 నెలలు అయింది పంట వేసి. ఎన్ని రోజులు అయింది సిడిపత్తి స్టార్ట్ చేసి? 10 రోజులు అయిందా స్టార్ట్ చేసి? మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు సిడిపత్తిది? 3 ఎకరాలు వేసినారా సిడిపత్తి? ఏమన్నా మందులు కొట్టినారా వీటికి? దేని కొట్టినారు మందులు? ఎర్రతోలకి ఇంకా దానికోసం మందులు కొట్టిండ్రా? ఏమన్నా మళ్ళీ రిజల్ట్ వచ్చిందండి అప్పటికి ఇప్పటికి? ఏమన్నా ఏడదే సార్ మందులు మీరు? ఎక్కడ? ఐజాల గ్రోమర్ కంపెనీలో బాగానే పనిచేస్తున్నాయి మందులు అవి? ఎంత వస్తుంది ఇది ఎకరా? ఇది ఈ రకం పత్తి ఎకరా 6.5 క్వింటాలు. ఈ రకం పత్తి ఒకటేనా? ప్రతి సంవత్సరం 6.5 ఏడ అమ్ముతారు పత్తి తీసుకొని పోయి? ఇది ఐజాలు అమ్ముతారా తీసుకొని పోయి? ఈ ఆర్గనైజర్ కింద తెచ్చినారా ఇది? అవునులే, వాళ్ళు ఎక్కడ తీసుకొని పోయి అమ్మమంటే అక్కడ తీసుకొని పోయి అమ్మాలి. అవునవునులే, వాళ్ళకి ఇది మిల్లులు వేస్తే వాళ్ళు జిన్నింగ్ ఆడిచ్చి మీకు మిగిలిన అమౌంట్ మీకు ఇస్తారనమాట. ఇంత మిగిలితే, లేకపోతే దాంట్లోనే పట్టుకుంటారు మొత్తం. ఇంకా సిడిపత్తిలో పట్టుకుంటారు. విత్తనాలు ఇప్పుడు ఎవరి దగ్గర తెచ్చినారు ఇవి? ఐజాలు తీసుకొని వచ్చిన విత్తనాలు బాగుందా ఇప్పుడు పంట? ఇప్పటికి ఏమన్నా అట్లే చేస్తున్నారు మీరు ఇంకా ఎట్లా ఉన్నా కూడా? మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు ఇది సిడిపత్తి? 3 ఎకరా. ఇంతే బాగా 10 దినాలు చేసి ఏమన్నా కాయలు నిలబడుతున్నాయా? ఏమన్నా చేసినట్టువన్నీ నిలబడుతున్నాయా?